మాత మీ ఎదురుగా ఇక్కడ 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి. మూడింటిలో నుండి ఏదో ఒక నెంబర్ని మీరు చూస్ చేసుకోండి. మీరు ఎవరి పేరు అయితే కోరుకుని ఈ నెంబర్ని చూస్ చేసుకుంటారో వారు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు మీ ఇష్ట దైవాన్ని తెలుసుకుని మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారిని ఊహించుకుంటూ ఏ నెంబర్ అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుందో ఆ నెంబర్ని మీరు తలుచుకోండి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేదైతే మాత్రము ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే మాత్రమో కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు కనెక్ట్ అయినట్లయితే ఫాలో అవ్వండి, లేదా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు మనము 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. మీరు ఆ వ్యక్తికి ఒక కోరిక, ఆ వ్యక్తికి చాలా చాలా ఇంపార్టెంట్గా మిమ్మల్ని వారు భావిస్తూ ఉన్నారు. వారు మనసు ఎక్కడా కూడా ఉండడం లేదు. వారు మీ చుట్టూనే వారి మనసంతా కూడా తిరుగుతూ ఉంది. వారి ప్రతి నిమిషము కూడా మిమ్మల్నే కోరుకుంటూ ఉన్నారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు మీకోసము. ఒకవేళ వారు ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా అనుకోకుండా తప్పు చేసినా కూడా దానికోసం వారు భగవంతుణ్ణి క్షమాపణ అడుగుతున్నారు. మీరు కూడా వారిని క్షమిస్తారని వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీ రిలేషన్షిప్లో ఏదో బోరింగ్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి కొత్తగా అయితే ఏమీ లేదు. రిలేషన్షిప్ అయితే చాలా బోరింగ్గా ఉంది. ఇద్దరి మధ్యలో ఏవో మాట పట్టింపులు జరుగుతూ ఉన్నాయి. మీరు అమ్మాయి అయితే మీ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, మీ వస్త్రధారణని మార్చుకోవచ్చు, ఏదైనా కొత్తగా ట్రై చేయండి. ఓపెన్ అప్ అయితే మాత్రం అవ్వాలి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా రోజుల నుండి వారు మీకు ఒక మాటని చెప్పాలి అని, ఓపెన్ అవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ వారు చెప్పలేకుండా ఉన్నారు. ఆ వ్యక్తి తెలిసి అయితే ఏ తప్పుని కూడా చేయలేదు. తెలియకుండా ఏదో తప్పు అయితే జరిగిపోయింది. దాని వలన వారు బాధపడుతున్నారు. మీరు కూడా ఆ కారణం వల్లే బాధపడుతున్నారు. ఆ వ్యక్తికి అర్థమవుతుంది వారు ఏం చేశారు అని. అది తప్పు చేశారు అని వారు భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, నా తప్పును క్షమించమని. వారి తప్పు వారికి అర్థమవుతుంది. కానీ ఆ వ్యక్తులు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. మీ నుంచి అదే ప్రేమను కూడా వారు కోరుకుంటూ ఉన్నారు. పాస్ట్లో ఏదో జరిగిపోయింది, ఏదైనా గొడవ జరిగిపోయి ఉండవచ్చు, ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయి ఉండవచ్చు. మీ పార్ట్నర్ దాని నుండి బయటకు రావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చాలా ఇష్టంగా చాలా ప్రేమిస్తున్నారు. కానీ వారి మనసులో కొద్దిగా కోపం ఉంది. చాలా తొందరగా వారికి కోపం వచ్చేస్తుంది. చాలా కోపం ఉన్న వ్యక్తులు వారు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. పాత విషయాలన్నీ మర్చిపోయి ఈ రిలేషన్షిప్లో ముందుకు సాగాలి అని ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు. వారు మీతో కలిసి ఒక కొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నారు. వారు మీకు ఏదైతే ప్రేమను ఇవ్వాలి అని అనుకుంటున్నారో వారు మీకు ఆ ప్రేమను ఇవ్వలేదు. ఆ ప్రేమను ఇంతకు ముందు ఇవ్వలేకపోయాను అని, ఆ ప్రేమను ఇప్పుడు ఇవ్వాలి అని వారు కోరుకుంటున్నారు. ఎవరి గురించి అయితే మీరు ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీ అందాన్ని కూడా వారు చాలా ప్రేమిస్తున్నారు. వారికి ఎప్పుడు వివాహము అనే ఆలోచన వచ్చినా సరే వారికి మీ మొహమే కనిపిస్తూ ఉంటుంది. వారి మీతో వారి పిల్లల్ని కూడా ఊహించేసుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. మీ అందాన్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వారి దృష్టిలో మీరు చాలా చాలా అందమైన వారు. మీ ఇన్నర్ బ్యూటీని కూడా వారు చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు, చాలా ఇష్టపడుతున్నారు. మీ పార్ట్నర్ అయితే కొన్ని తప్పులనైతే చేస్తూనే ఉన్నారు. వారు ఇదివరకు కొద్దిగా ప్రయత్నాన్ని కూడా చేశారు మీ దగ్గరకు రావడానికి. కానీ వారికి తెలుసు వారి కోపంతో, వారి ఈగోతో, వారి యాటిట్యూడ్ వలన వారు ఎలాంటి తప్పు చేశారు అంటే మీరు చాలా చాలా బాధను అయితే అనుభవించారు. వారు ఇప్పుడు వారి కోపాన్ని వారికి వారే కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. వారు ఎక్కువగా భయపడుతున్నారు కూడా. వారి కంఫర్ట్లో నుండి బయటకు రావడానికి వారు సిద్ధంగా లేరు. వారికి భయం వేస్తుంది. వారు ముందుకు సాగలేకపోతున్నారు. ప్రతిరోజు కూడా వారు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. భగవంతుడా అంతా మంచిగా చెయ్యి, నా ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నారు. వారికి తెలుసు వారు ఏ పనిని కూడా సరిగ్గా చేయడం లేదని. భగవంతుడిపై భారాన్ని వేస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో అయితే కొత్త
కొత్తదనాన్ని తేవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే 1వ నెంబర్ని చూస్ చేసుకున్నారో వారికి మాత్రము వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరు వారిని ఇష్టపడుతున్నారు. ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే చాలా ఉంది, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో అవతలి వ్యక్తులు మీతో డేటింగ్ చెయ్యాలి అని కోరుకుంటున్నారు. వారు మిమ్మల్ని కలుసుకోవాలని చాలా ఇష్టపడుతున్నారు. ఎంతో అందమైన డేట్ చేయాలని వారు కోరుకుంటున్నారు. వారు చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. చాలా తొందరగా మిమ్మల్ని కలుసుకోవాలని చాలా ప్లానింగులు చేసుకుంటున్నారు. మీతో డేట్ ఎలా చేయాలి అని అందంగా చాలా ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వ్యక్తి మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ చాలా సమయాన్ని వారు గడిపారు. మీ కళ్ళు వారికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీ కళ్ళే కాదు, మీరు మొత్తము కూడా చాలా అందంగా ఉన్నారు. చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీతో ఏకాంతంగా గడపాలి అని అనుకుంటున్నారు. ఏకాంత ప్రదేశాలకు తీసుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అంటే చెడ్డ ఆలోచనలతో మిమ్మల్ని ఏదో చెయ్యాలి అనే భావన అయితే ఏమీ లేదు, కానీ వారు వారి స్వార్థం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారు మిమ్మల్ని డేటుకు తీసుకు వెళ్ళాలి అనుకోవడంలో కొంచెం స్వార్థం అయితే ఉంది. ఎందుకంటే వారు మిమ్మల్ని తన వారిగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అక్కడ మళ్ళీ వివాహం అయితే లేదు. తొందరలోనే చాలా అందమైన డేట్కి మీరు వెళ్ళబోతున్నారు. వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఉంది. వారి లైఫ్లో వారికి ఎవ్వరి సపోర్టు కూడా లభించడం లేదు. ఆ వ్యక్తికి మీరు చాలా సపోర్ట్ చేశారు. అది ఫైనాన్షియల్గా అయి ఉండవచ్చు, ఎమోషనల్గా కూడా అయి ఉండవచ్చు. ఎమోషనల్ సపోర్టు, ఒక ధైర్యము అదైనా మీరు ఇచ్చి ఉండవచ్చు. ఎమోషనల్గా అయితే ఒక ధైర్యాన్ని అయితే మీరు ఇచ్చారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో విషయం గురించి అయితే చాలా బాధ పెట్టారు. ఇప్పుడు కూడా మీ ఇద్దరి మనసులో ఏదో మనస్పర్ధలు అయితే నడుస్తూ ఉన్నాయి. కానీ దానివల్ల మీరు ఎటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే మీరు ఎవరితోనూ కూడా మాట్లాడడం లేదు. మీరు ఎప్పుడూ కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఎవరిని కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఒంటరిగా ఉండడానికే మీరు ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఆ విధంగా మాటలు అన్నారు. అవన్నీ మీ మనసులో నాటుకుపోయాయి. ఆ వ్యక్తి మాటలకి మీ మనస్సు అయితే ముక్కలైపోయింది. మీరు ఒంటరిగా చాలా సాడ్గా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. మీరు వారిని అనుమానిస్తూ ఉన్నారు. వారు కూడా మిమ్మల్ని అనుమానిస్తున్నారు. ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్గా ఉన్నారో, మీ లవ్ పార్ట్నర్గా ఉన్నారో వారు చాలా ఈగో ఎక్కువగా ఉన్న వ్యక్తి. మీరు ఎప్పుడూ కూడా ఆన్లైన్లో ఉంటారు. ఎదుట వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఆ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా వారు తెలుసుకోవాలని ఎప్పుడూ కోరుకుంటారు. మీపై ఎప్పుడూ కూడా ఒక కన్ను వేసి ఉంచుతారు. ఈగో వాళ్ళని మీ ఇద్దరి మధ్యలో మాట పట్టింపులు అనేవి వస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు. ప్రతి దానికి కంగారే. ఒక్కొక్క అడుగు చాలా స్పీడ్గా చాలా తొందరగా ముందుకేస్తూ వెళ్ళారు. మీతో ఫిజికల్ రిలేషన్ కోసము చాలా ప్రయత్నాలు చేశారు. ప్రతి దానికి కూడా చాలా కంగారు పడ్డారు. మిమ్మల్ని తనవారిగా చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని దక్కించుకోవడం కోసము వారికి ఒక కోరిక, కానీ వారి మనసులో పెద్దగా ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఏమీ లేవు. మీరు వారి కోరిక, వారి కళ, మిమ్మల్ని ఎప్పుడూ కూడా వారి స్వప్నంలో చూసుకుంటూనే ఉన్నారు. బయటకు తీసుకుని వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటూ ఎప్పుడూ కూడా మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. మీరు దానికి సపోర్ట్ చెయ్యకపోతే వారు చాలా సాడ్ అయిపోతారు. కానీ వారి మనసులో ఎమోషన్స్ మాత్రము ఎక్కడా కనపడటం లేదు. మిమ్మల్ని తాకడానికి మాత్రము వారు చాలా చాలా కలలను కంటూ ఉన్నారు. పగలు రాత్రి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు ఆ వ్యక్తికి చాలా చాలా ఇష్టము, కానీ ఎమోషన్స్ మాత్రము ఏమీ లేవు. ఆ వ్యక్తి లైఫ్ టైం మీతో ఉంటారు అనడానికి మాత్రము ఏ గ్యారంటీ కూడా లేదు. మీ బ్యూటీని, మీ బాడీని వారు చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితంలో అలా జరిగిపోయి ఉన్నట్లయితే మీరు చాలా ఎలర్ట్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. కానీ పగలు రాత్రి మీ గురించి ఆలోచించి వారు పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. మీ బ్యూటీ గురించి, మీ బాడీ గురించి మీ ఎదురుగా వారు ఏమీ ఆలోచించకపోయినా వారి మనసులో మాత్రము ఎప్పుడు
ఎప్పుడు ఇవే ఆలోచనలు, ఎమోషన్స్ అయితే మాత్రము ఏమీ లేవు. మీ ఇద్దరి మధ్యలో ఏదో చిన్న గొడవలైతే వచ్చాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు, కానీ చాలా తొందరలోనే మళ్ళీ మీ జీవితంలోనికి వారు వస్తారు. ఆ వ్యక్తి మీ దగ్గరకు ఎప్పుడు వస్తున్నా మీకు భయం కూడా వేస్తూ ఉంటుంది. మీకు మంచిగా అనిపించదు, ఏదో అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో భయము, ఏదో అనీజీనెస్, వారు మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. అంతేగాని వారి మనసులో ప్రేమ మాత్రము ఏ మాత్రము కనిపించడం లేదు. మీకు చెడు కూడా ఏమి చెయ్యాలని అనుకోవడం లేదు. వారిని మంచివారిగా చేసుకోవాలని అనుకుంటున్నారు. అంతే, తన స్వార్థంతో మిమ్మల్ని వెర్రివాళ్ళని చెయ్యాలని చూస్తున్నారు. మీ నుంచి లాభాలను పొందాలి అని వారు కోరుకుంటున్నారు. మీ అందానికి వారు ముగ్ధులైపోతున్నారు. మీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్గా ఉండండి. ఆ వ్యక్తి మీ జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోయారు, కానీ చాలా తొందరగా మళ్ళీ వెనక్కి వస్తారు. వారికి అట్రాక్షన్ చాలా ఉంది, మిమ్మల్ని వదిలి ఉండలేరు. అందువల్లనే వారు వెనక్కి వస్తారు. చాలా అట్రాక్షన్ ఉంది మీ మీద వారికి. మనసులో ప్రేమ మాత్రము లేదు. ఎవరైతే 3వ నెంబర్ని చూస్ చేసుకున్నారో వారి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఎవరైతే 3వ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో వారి కోసం మనము తెలుసుకుందాము. మీ ఇద్దరి మధ్యలో ఏదో తప్పైతే జరిగింది. ఆ వ్యక్తిపై మీకు విశ్వాసం లేకపోతే మీరు చాలా విశ్వాసాన్ని ఉంచాలి ఆ వ్యక్తి పైన. వారు మీ చెడుని ఏమాత్రము కూడా కోరుకోవడం లేదు. మీతో గొడవ పడుతూ ఉన్నా కూడా మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. అదంతా కూడా మీ మంచి కోసం మాత్రమే. అన్నింటికంటే ముందు మీరు ఆ వ్యక్తిని నమ్మాలి. మీ ఇద్దరికి ప్రేమ అయితే చాలా ఉంది. మరి ఎవరి గురించి అయితే మీరు ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వారు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఎమోషనల్ గా కూడా వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. వారు అనుకుంటున్నారు వారి దగ్గర మీరు ఏదో దాచిపెట్టారు అని. మీరు మనసు విప్పి వారితో మాట్లాడడం లేదని, ఆ వ్యక్తితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం లేదని, వారు నిజం తెలుసుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ ప్రేమకు మాత్రము ఏమీ లోటు లేదు. ఈ రిలేషన్షిప్ లో వారు మీకోసమైతే ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. ఏదైనా మీకు ఇవ్వాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మీరు వారిపై విశ్వాసాన్ని ఉంచడం లేదని వారు బాధపడుతూ ఉన్నారు. మీకు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిపై అనుమానంతో ఉంటారు. ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మీరు వారిపై నమ్మకంతో ఉండాలని. వారి ప్రేమ నిజమైనది. వారు మిమ్మల్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని కలవడానికి రావాలని కోరుకుంటున్నారు. మరి మీకోసమే చాలా తప్పించిపోతున్నారు. మిమ్మల్ని కలవాలని, మీతో డేట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఏదైతే మనస్పర్ధలు వచ్చాయో వాటిని దూరం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనసుతో మనసును జోడించి వారి మనసులో ఏమవుతుందో మీరు తెలుసుకోవాలి. మీ మనసులో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియాలి. వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇక్కడ భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మీరు అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేకపోయినా, వారు కూడా ఏదైనా కారణాల వల్ల అడ్జస్ట్ అవ్వడానికి సిద్ధంగా లేకపోయినా కానీ ఈ రిలేషన్షిప్ లో ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వడము అనేది తప్పనిసరి. ఈ విషయం మీరిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరైతే చాలా పర్ఫెక్ట్. మీరు అడ్జస్ట్ అవ్వలేకపోయినట్లయితే ఒకరికొకరు దూరం అవ్వలసి వస్తుంది. అహంకారము మీ మధ్యలో అడ్డు వస్తుంది. మరి మీతో ఏదో మాట్లాడి ఉన్నారు. ఆ మాటల వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. దానివల్లే మీరు వారితో మాట్లాడడం మానేశారు. ఏదో విషయం అయితే మీ ఇద్దరి మధ్యలో జరిగింది. వారు అనుకుంటున్నారు ఏదో తప్పు అయితే జరిగిపోయింది, కానీ అది ఆ తప్పుని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు నా మీద విశ్వాసాన్ని ఉంచాలి అని వారు కోరుకుంటున్నారు. విశ్వాసమే లేకపోయినప్పుడు, నమ్మకమే లేనప్పుడు జీవితంలో ముందుకి ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీరు ఇక్కడ వారి కోసం ఎంతైతే బాధపడుతున్నారో అక్కడ ఆ వ్యక్తి కూడా అంతే బాధపడుతున్నారు. వారు ఏమీ సంతోషంగా లేవు. వారేమీ పార్టీలు చేసుకోవడం లేదు, సంతోషంగా లేరు. వారు కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇద్దరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి దానికి అంగీకరించకపోవచ్చు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు అంగీకరించకపోవచ్చు. అలా ఇద్దరి మధ్యలో ప్రస్తుతానికి దూరం అయితే ఉంది. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మీకు ఏదైనా ఇవ్వాలి అని కూడా వారు కోరుకుంటున్నారు. కానీ ఇద్దరిలోనూ కూడా మెచ్యూరిటీ అన్నది లేదు. ఆ వ్యక్తి లోపల చాలా చేంజ్ అయితే వచ్చాయి. మొదట్లో ఈ రిలేషన్షిప్ లో అతను అంత సీరియస్ గా అయితే లేరు, చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు వారిది ఒకే ఒక మాట, వారిపై మీరు విశ్వాసాన్ని ఉంచాలని. వారికి మెచ్యూరిటీ అనేది ఇప్పుడు
ఇప్పుడే వస్తూ ఉన్నది. ఈగోల కారణంగా రిలేషన్షిప్ ని పాడు చేసుకుంటూ ఉన్నారు అంతే. అక్కడైతే ఏమీ లేదు. వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, మీరు వారిని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయినట్లయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా లోకం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై భవానీ మాత అని తప్పక కామెంట్ చేయండి.